గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అయ్యన్నార్ గారికి సిఐడి చీఫ్కి ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇది. ఇందులో మేము మొట్టమొదటి నుంచి చివరి వరకు మొత్తం 27 రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది. చివరిలో మేము ఒక కోరిక కోరాం. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు పోలీసు వ్యవస్థలో మీ స్థాయి అంటే అడిషనల్ డీజీపీ స్థాయి అధికారితో స్వామివారి పరకామణి దొంగతనం కేసు దర్యాప్తు చేయించటం చాలా మంచి పరిణామం. మా ఈ అభ్యర్థన పత్రానికి ప్రాధాన్యతనిచ్చి కూలంకషంగా దర్యాప్తు చేయించి బాధ్యులు ఎంతటి వారైనా, ఇది అండరం చేయాల, బాధ్యులు ఎంతటి వారైనా, పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటారు చాలామంది, ఎంతటి వారైనా చట్టానికి పట్టించి ప్రపంచవ్యాప్త గొప్ప హైందవ ధర్మ సంస్థ అయిన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఔన్నత్యాన్ని కాపాడవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నామని చివరిలో మా అభ్యర్థన పెట్టాం. ఇక్కడ మాకేం లేదు అంటే భువన కరుణాకర్ రెడ్డికి తెలియకుండా జరిగిందండి ఇది. ఎందుకు 3 రోజుల నుంచి తత్తరపడుతున్నాడు అతను? 3 రోజుల నుంచి భువన కరుణాకర్ రెడ్డి బయటకు రావడానికి భయపడుతున్నాడు. సుప్రీంకోర్టు న్యాయవాదుల్ని పిలిపించి సంప్రదింపులు చేస్తున్నాడు. తప్పకుండా నా పీకలకు చుట్టుకుంటుంది అని భువన కరుణాకర్ రెడ్డి కంగారు పడుతుంటే, ఆయన వైజాగ్లో 2 రోజులు, ఒంగోలులో 2 రోజులు, హైదరాబాద్లో 2 రోజులు వైవి సుబ్బారెడ్డి ఆయన ఇంకా కంగారు పడుతున్నాడు. ఎందుకంటే ఈ దొంగతనం ఆయన హయాంలోనే జరిగింది. ఈ దొంగతనం ఆయన హయాంలోనే నిరాటంకంగా జరిగింది. ఎన్ని రోజుల నుంచి జరిగిందో ఆయనకే తెలియాలి. ఎంత కొట్టేశారో ఆయనగా దర్యాప్తు చేసిన పోలీసు అతనికి తెలియదు. అతను అమాయక జీవి, అతనికి తెలియదు. ఆ రోజు దొరికిన వరకే పెట్టి ఊరుకున్నాడు. లేదండి, ఎంతకాలం నుంచి కొట్టేస్తున్నాడు, ఎంత కొట్టేశాడు, ఎవరి వాటా ఎంతెంత అవన్నీ తెలిసింది వైవి సుబ్బారెడ్డికి, చైర్మన్కి. వీళ్ళిద్దరితో పాటు 3వ వ్యక్తి ఈవో ధర్మారెడ్డి, అతనికి తెలియకుండా ఇక్కడ ఏది పిట్ట కూడా కూతయ్యేది అక్కడ. అతను ఈ 3 ఆస్తులు వీళ్ళు చైర్మన్ అయిన తర్వాత వాడున్నా నేను అనొచ్చు, అతను తప్పేం లేదు. ఈవో ధర్మారెడ్డి ఈవో అయిన తర్వాత సంపాదించిన ఆస్తులంతా, వారి పేరిట ఆస్తులు, వారి ధర్మపత్నుల పేరిట ఆస్తులు, వారి బిడ్డల పేరిట ఆస్తులు, వారి బంధువుల పేరిట ఆస్తులు, వారి బినామీ ఆస్తులు, వారి స్నేహితుల పేరిట ఆస్తులు మొత్తం వెలికి తీయాల్సిందే. అవన్నీ కూడా స్వామివారి ఆస్తులే. వీరేమన్నా ఉద్యోగాలు చేశారా? వీళ్ళేమన్నా మనందరికీ తెలుసు కదా, తిరుపతిలో అందరికీ తెలుసు వీరు ఏమేమి ఉద్యోగాలు వెలగబెట్టారో. ఉద్యోగాలు చేశారా? ఏమన్నా వ్యాపారాలు చేశారా? ఏమన్నా ఫ్యాక్టరీలు కట్టారా? అంతా స్వామివారి సొమ్మే దోచేసింది. ప్రపంచవ్యాప్త పెద్ద హైందవ సంస్థ ఇది. వేలాది కోట్లాది మంది భక్తులు వచ్చి స్వామివారి మీద నమ్మకంతో వారి మొక్కులు తీర్చుకొని కోట్లాది రూపాయలు అక్కడ ఇస్తుంటే ఈ దొంగలు కొట్టేస్తారండి. ఈ భక్తులు కూడా ఆలోచన చేయాలి. మీరు ఎంతో భక్తికి ఇచ్చే సొమ్ము వీళ్ళు కొట్టేస్తున్నారు దొంగల్లాగా, మెక్కేస్తున్నారు వీళ్ళు దొంగల్లాగా. ఇవన్నీ కూడా దర్యాప్తు చేయమన్నాం. సుబ్బారెడ్డి ఎంత మెక్కాడు, భువన కరుణాకర్ రెడ్డి ఎంత మెక్కాడు, వీళ్ళిద్దరిని మించి వాడు ధర్మారెడ్డి అతనంత మెక్కాడు, మిగతా అధికారులు ఎంత మెక్కారు, ఈ కేసును సూపర్వైజ్ చేసిన పర్యవేక్షించిన పోలీసు అధికారులు ఎంత మెక్కారు, ఆనాడు ఎస్పీగా ఉన్న అతనంత మెక్కాడు, విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న అతనంత మెక్కాడు. మొత్తం పాపం తలా పిడికడని మొత్తం కొట్టేశారు వీళ్ళు. మొత్తం బయటకు రావాలా. భక్తులకి స్వామివారి మీద నమ్మకం ఇంకా పెరగాల. స్వామివారి సొమ్ము కొట్టేస్తే స్వామివారు ఊరుకోరు, చెవులు పిండి మెడలు వంచి వసూలు చేస్తారని చెప్పి కూడా నమ్మకం కలిగించాలంటే సిఐడి డీజీ దర్యాప్తు చేయాలని చెప్పి కూడా క్షుణ్ణంగా
కూలంకషంగా అని చెప్పి కూడా మేము కోరటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ 27 పాయింట్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళెంత ఇంకొక విషయం అండి, తమిళనాడులో రిజిస్టర్ చేసింది ఆస్తులు, తమిళనాడులో రిజిస్టర్ చేశారట. దీని వెనకెవరో ఒక న్యాయమూర్తి కూడా ఉన్నాడని చెబుతున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. దీనికి 50 లక్షల రూపాయలు ఎంతో స్టాంపు డ్యూటీ కట్టారట. నేను అడుగుతున్నా ఈ రోజున సిఐడిటీని 50 లక్షల రూపాయలు ఎవరు కట్టారు? భువన కరుణాకర్ రెడ్డి కట్టాడా, వైవి సుబ్బారెడ్డి కట్టాడా, ధర్మారెడ్డి కలిశాడా, లేకపోతే దొంగే కట్టాడా? దొంగ కడితే 50 లక్షల రూపాయలు ఎక్కడివి? దొంగవారి పరకామంలో కొట్టేసిన సొమ్మా, లేకపోతే వాడి స్వార్జితమా? ఇవన్నీ దర్యాప్తు చేద్దండి. తూతు మంత్రంగా దర్యాప్తు చేస్తాడా అధికారి? అసలు పోలీస్ ఆఫీసరా లేకపోతే బడిపంతులా? ఇవన్నీ క్షుణ్ణంగా చేయాలి కదా. ఎంతకాలం నుంచి వీడు పనిచేస్తున్నాడు, రోజుకి ఎంతెంత కొట్టాడు, కక్కించాలి వాడితోటి. ఒక్క రోజు కూడా వాడిని పోలీస్ స్టేషన్కి పిలిపించలేదు. ఎంత దౌర్భాగ్యం! జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో ఆ పోలీస్ అధికారులు ఎంత దౌర్భాగ్యంగా పనిచేశారు చూడండి. ఒక్కరోజు కూడా వాడు చెవి కూడా ఇట్లా పెండలేదండి. అరే నువ్వు స్వామివారి సొమ్ము కొట్టేస్తావని చెవన్న పిండాలి కదా, కనీసం చెవి కూడా పిండాలి. వాడు చెవి కూడా పిండించుకోకుండా ఉన్నాడంటే వాడు ఎంత గొప్పవాడు? వాడు వెనకున్నది ఎవరు? ఆ పెద్ద శక్తులు ఎవరు? ఆనాటి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో ధనుంజయ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడంట. ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ధనుంజయ రెడ్డి గంటకు మాట్లాడేవాడంట ఈ కేసులో. ఎవరితో మాట్లాడాడు? ఆనాటి ఎస్పీతో మాట్లాడా, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్తో మాట్లాడా, ధర్మారెడ్డితో మాట్లాడా, భూమన కరుణాకర్ రెడ్డితో మాట్లాడా, వైవి సుబ్బారెడ్డితో మాట్లాడా? ఎవరితో మాట్లాడాడు ఆ ధనుంజయ రెడ్డి? తేల్చాలా? ఆషామాషి కాదు. ఇది 6 నెలలు పడుతుంది దర్యాప్తు. కోర్టుని మళ్ళా రిక్వెస్ట్ చేయమన్నాం ఆయన్ని. సమయం సరిపోదు. కూలంకషంగా దర్యాప్తు చేసి అసలు ముద్దాలి ఎంత పెద్దవాడైనా, మళ్ళా రిపీట్ చేస్తున్నా, ఎంత పెద్దవాడైనా ఆ పెద్దవాడిని కూడా ఇందులో లాగాలి. స్వామివారు సొమ్ము తిన్న మొత్తం కూడా తక్కించాలని చెప్పి కూడా తెలియజేస్తూ, లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.